10 స్టిచ్చెస్తో స్టార్ట్ చేసి 1 స్టిచ్తో ఎండ్ చేసి ట్రయాంగిల్ని నేను ఎలా క్రియేట్ చేశాను అంటారు. హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టిచ్ డిక్రీజింగ్ సిరీస్. ఈ సిరీస్లో మనం ఈచ్ స్టిచ్ని ఎలా డిక్రీజ్ చేస్తాము అనేది చూద్దాం. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం సింగిల్ క్రూషే డిక్రీజ్ ఎలా చేస్తాము అనేది చూసేసాము. అండ్ ఫర్ దిస్ వీడియో లెట్స్ సీ హౌ డు వి డిక్రీజ్ హాఫ్ డబుల్ క్రూషే. సో ఫస్ట్ అయితే కొన్ని నెంబర్ ఆఫ్ చైన్స్ తీసుకొని ఫస్ట్ రో ఆఫ్ హాఫ్ డబుల్ క్రూషేని కంప్లీట్ చేసేయండి. అండ్ ఈ హాఫ్ డబుల్ క్రూషే ఎలా చేయాలి అండ్ ఫస్ట్ రో ఎలా కంప్లీట్ చేయాలి అనే దానికోసం నా వీడియోస్ని చెక్ చేసేయండి. ఫస్ట్ రో ఆఫ్ హాఫ్ డబుల్ క్రూషే అయిపోయిన తర్వాత టర్నింగ్ చైన్స్ 2 తీసుకొని టర్న్ చేసి జనరల్గా అయితే మనం 1 స్టిచ్లో 1 హాఫ్ డబుల్ క్రూషే చేస్తాము. బట్ ఇక్కడ మనం డిక్రీజ్ చేయాలి కాబట్టి 2 స్టిచ్చెస్కి కలిపి 1 హాఫ్ డబుల్ క్రూషే అనేది చేస్తాము. సో నౌ టు డిక్రీజ్, first yarn over, insert your hook into the first stitch and pull out the yarn. Now don't complete your half double crochet and again yarn over and insert your hook into the second stitch you want to decrease. Now you can see 5 loops. Now yarn over and pull the yarn from all the 5 loops on the hook. That's it. By reducing stitch by stitch in every row, we create a triangle like this. Next video lo double crochet decrease చూద్దాము. Until then follow చేసేయండి. Okay, bye cuties.